హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. ఏమైంది దోస్తులు, వీడియోస్కి లైక్స్ అస్సలు కొట్టడం లేదు? మీరు మంచిగా లైక్స్ ఇస్తేనే కదా దోస్తులు నెక్స్ట్ పార్ట్కి మోటివేషన్ వస్తుంది మాకు. మరి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, అలాగే కామెంట్లో ఈ వీడియో ఎలా ఉందో తెలియజేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? సో దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 23తో మేము ముందుకు వచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలో ఏముండబోతుందో వెళ్ళి చూసేద్దామా? ఆల్రెడీ రాయే కనబడతాను రెడీ అలా. ఇంకా లేవలేడమ్మా. లేవలేడా? ఏమైంది ఆయనకి? జ్వరం గిట్ట వచ్చిందా చూసినావా? రాత్రి అంతా నా బిడ్డను ఎంత గోస ఉచ్చుకున్నాడో ఏమో. తెల్లందాకా మంచిగా వంటాడు. నా బిడ్డనేమో పొద్దున్నే లేచి ఆకిరి చేయాలి. జ్వరం వచ్చేంత కట్టం ఏం చేస్తాండి అల్లుడు కానీ వేడేం కాలేదు అత్తమ్మా, జ్వరం ఏం రాలే. ఒకసారి పోయి చూడకపోయినావు పూజ? ఇంత లేటుకి ఎప్పుడు లేవడాడు, మంచిగా లేకపోతేనే అట్లా చేస్తాడు. రాత్రిపూట ఏ టైంకి వన్నారో ఏమో. ఇక కొత్త పెళ్ళాయే అమ్మా. ఏవి మీకు కొత్త కానీ మాకు అన్ని మా తెలుసు బిడ్డ, దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏమున్నది? కూడా పొద్దుగాల ఎందుకు లేచినావు బిడ్డ? కొద్దిసేపు వండుకపోకపోయినావు. మన ఉంటే మేము చూసుకోమా పనులు? ఇప్పటికే 10:30 అవుతుంది, ఇప్పుడు వండుకున్నాడు ఎందుకు వదినమ్మా? కొడుకుని అడిగినవా వదినమ్మా ఎప్పుడన్నా ఇప్పటి దాకా ఎందుకు అన్నావని? వాడు ఎప్పుడు వండాడు అత్తమ్మా, ఇవాళనే ఏమైందో వానికి. సో పూజ, ఎవరైనా కానీ ప్రొద్దున లేస్తేనే ఆరోగ్యానికి మంచిదమ్మా. రాత్రి తొందర వండుకోవాలి, ప్రొద్దున్నే లేవాలి. ఎప్పుడన్నా లేట్ అయితే రాత్రి వండుకున్నాడు, మధ్యాహ్నం పూట కొంతసేపు వండుకొని లేవాలి అంతే. పొద్దున లేటుగా లేస్తే రోజంతా మంచిగా ఉండదు తెలుసా? ఒళ్ళంతా బరువు ఉంటుంది, యాక్టివ్ ఏం పని చేసుకోలేము. ఇక నా బిడ్డ రోజు పొద్దుగాలనే లేస్తాంది ఇక్కడికి వచ్చిన కాంచి, అందుకే యాక్టివ్గా టికెట్గా చేస్తాంది పనులు. ఇటు ఆడబిడ్డను చూసుకోవట్టే, అటు అత్తను చూసుకోవట్టే, ఇటు తల్లిని, ఇటు భర్తను, ఇటు అన్నయ్యను, ఇంతమందిని చూసుకుంటాంది. ఇక ముసలోళ్ళను ఇక చూసుకోవాలి కదా దానమ్మా. పెళ్ళైనాక అత్తగారింట్లో బాధ్యతలు తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏం కష్టం వచ్చినా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు. గింత చిన్నప్పుడే గింత బరువు బాధ్యతలు నాకైతే లేవదనమ్మా. ఇక మీ సార్ అవుట్ ఆఫ్ కే వాయే, మీ అత్తమ్మ ముందురా మీ దగ్గర? ఏ ముసల్ది దాని మొద్దు ముఖంలో చెత్త, మొద్దు ముఖంది. ఒక్క నాడన నా దగ్గర ఉండకపోవు. ఎప్పుడు మా యారాల ఇంటికే పోతుండే, నేను ఎంత కమ్మ వండి పెట్టినా వీక్తుండే. నీకే మంచిగా కదా, ఇంత బరువు బాధ్యతలు తప్పుతాయి. ఏం తప్పుడు అదినే? మంచిగా నేను వండి పెడితే కమ్మ కుమ్మగా మింగుతుండే, నా యారాల ఇంటికి పోతుండే. ఇక దాని పింఛనంతా దానికే వారెత్తుండే. మరి తీసుకో బిడ్డ అని రూపాయి ఇవ్వకపోవు దొంగబొడ్డి. ఇక పెద్దవాళ్ళని ఏం తిడతారు తీయండి, అత్తలందరికీ అట్లనే ఉంటారు. ఏం కదా చెప్తాను బిడ్డకు, అత్తలందరికీ అట్లనే ఉంటారు బిడ్డ, నువ్వే ఓర్చుకోవాలి అని. అమ్మ నిన్నే అంటుంది. తెలుసు తెలుసు బిడ్డ, ఇంటన్నా. మనం ఇట్లుంటే వాళ్ళు ఎక్కడి దాకానన్నా పోతారు. పెన్షన్ వస్తుండేనా మీ అత్తకు? మరి ఏమనుకుంటున్నారా అదినమ్మా, మా మామ గా కాలంలోనే కాలేజీలలో చెప్పేటోడు, గవర్నమెంట్ లెక్చరరు. ఓ గవర్నమెంట్ లెక్చరరా? ఈయన పోయినాకి మీకు ఇద్దరేమో పెన్షన్. తినుడేమో నా దగ్గర, చూసుక తినుడేమో అది. నానే వండి పెట్టినావా మీ అత్తకు? బాగానట గజ్జయ్యు గిజ్జయ్యు, గిది ఎట్లా పాడైంది గది ఎట్లా పాడైంది, ఒకటి అంటది ఇంకోటి, ఇంకోటి అంటది ఇంకోటి, ఎన్ని వేయించుకున్నది అన్నతోటి. పూజ, మీ నానమ్మ బంధం ఉందా అయితే నీకు? కొంచెం మాట్లాడుతుండేనా నీతోటి నానమ్మ? ఏమో అత్తమ్మ, అసలు ఆమె ఎప్పుడు వచ్చిందో మా ఇంటికి నాకైతే గుర్తే వస్తలేదు. ఇల్లు చిన్న పొరగాన్లు వీళ్ళకేడా గుర్తుండి పాడవుతుంది. ఇల్లు చిన్నప్పుడా? ఎప్పుడు చచ్చిపోయిందా? ఆమె చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయిందా? గంతే, ఇళ్ళకి తెలియనే తెలియదు. ఎన్నడన్నా ఇళ్ళను చూసిందా కానిందా? నేను 10th ఉన్నప్పుడు చనిపోయింది కదా మమ్మీ. 10th ఉన్నప్పుడా? అంటే నువ్వు పెద్దనే ఉన్నావు, మీ నానమ్మని చూడలేదా ఎప్పుడు? చూసిన అత్తమ్మ, చూసినా కానీ ఆమె మా ఇంటికి ఎప్పుడు రాకపోతుండే, ఎప్పుడు మా మమ్మీతోటి కొట్లాడుతుండే. మరి మీ అమ్మ నేను వండి సగమేనా అని చెప్తుంది. అంటే పిల్లలు చిన్న ఉన్నప్పుడు అంటే సగమేనా, ఇవాళ పెద్ద అయ్యేసరికి అటే వీకింది, ఇటు అచ్చుడే లేక. తెల్లారు లేచి ఏం ముచ్చట్టు పెడతాండ్రు? చాయ్ పోసి ఎంతసేపు టిఫిన్ చేస్తాండ్రా లేదా? కూర్చోండి నానమ్మ. నేను మీ అత్త పక్కకు అస్సలు కూర్చోను. ఇక్కడ కింద కూర్చో, నేను కూర్చుంటా. కోడలు పక్కకు కూర్చోదా అత్త? అత్త కోడలు ఏ కాలంలో కూడా పక్కకు కూర్చోరు కానీ ఇప్పటిదాకా నా బిడ్డ గానే కూర్చునే అత్త పక్కకు. నేను మంచిదాన్ని కాబట్టి కూర్చున్నది నా కోడలు. అందరు నా లెక్కనే ఉంటారా? అబ్బో గిమే మంచిదట, నా బిడ్డను ఎంత గోస ఉచ్చుకుంటాండ్రు,
మీదికి మంచిదని చెప్పుకుంటుంది. మంచి అత్త అయితే మంచి కోడలు కూడా కావాలి మరి. మంచి అత్తనే కాదు మంచి కోడల్ని అని కూడా అనిపించుకో. అందరికి ఎన్ని వేసినా గంతే, బద్దని తింటారు, మళ్ళీ ఉల్టా వాళ్ళ మీదనే రుబాబులు. అమ్మాయి మన నానబెట్టావా టిఫిన్కి? ఏం నానబెట్టాలి బిడ్డ, నిన్నంతా సుస్తుగుండే నానబెట్టడం మర్చిపోయినా. ఏం చేసుకుందాం మరి, ఏం తింటావు బిడ్డ? ఇంత ఉప్మా అయిపోవే పూజ, ఇక నీతోటే చేపిస్తారు ఎట్లయినా. చి గా ఉప్మా ముద్ద నేనైతే తినా. ఎట్లా పాడైతుంది నీ ఉప్మా, పాడుగాను. అయినా బిడ్డ మంచిగా ఎత్తది, కాజులు ఎత్తది, కూరగాయ ముక్కలు ఎత్తది, క్యారెట్ ఎత్తది. చూ గవన్నీ అయితే కక్కుడే ఉంటుంది. ఇక కాజులు 4 గట్టిగా నవ్వులతో కమ్మగా ఉంటాయి. గా ఉప్మాలు ఎత్తే ఎట్లా పాడైతాయి? అయ్యో గట్లయ్యేది నా బిడ్డ. ఎట్లా చేస్తావు పూజ నువ్వు? మంచిగా పొడి పొడి చేస్తావు ఉప్మా, మన బియ్యప్రావు ఉప్మా లెక్క ఎత్తది నా బిడ్డ. గాజులేమో మంచిగా ప్యాన్ పైన వేయించి ఉప్మా మీద పోయాలి, మంచిగా ఉంటుంది టేస్ట్. చెప్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఎక్కడ నేర్చుకున్నావు పూజ? ఈ కన్ను తినబుద్ధి అవుతాయి నీకు నీ అవ్వకు. నా బిడ్డ ఉన్నదా చేయడానికి. పెళ్ళికి ముందు ఎప్పుడు చేయలేవేమే? మన ఇంట్లో అసలు ఎప్పుడన్నా కాజులు తెప్పించినావా మనం? తెప్పించినా మీ అమ్మనే మింగుతుంది, మీకేడ ఉంచుతుంది. అదువే నేర్పించిండు వదిన. తమ్ముడు నేర్పించిండా ఉప్మా వేసుడు? నాకు కూడా ఎప్పుడు చెప్పలే ఆడికి ఉప్మా వేస్తుందని. ఎప్పుడు నేర్పిండు? మొన్న మీరు పొలానికి పోయినప్పుడు ఆకలి అవుతుంది అన్నాడు, నాకేం చేయరాదు. అప్పుడు ఉప్మా వేసు నేర్పిస్తే దాన్ని తీసుకుపోయి చేపించిండు. ఇట్లాంటి పనులకి ఏం తక్కలేదు వాళ్ళకి. ఏం చేసిండు నా కొడుకు? మంచిగా ఉప్మా వేసు నేర్పించిండు నీ బిడ్డకు. ఏమైంది ఇప్పుడు? ఒక్కడు వేసుకోరాదా? వంటింట్లో కూడా దాన్ని చుట్టూ తిరుగుకుంటా గుసగుస కిసకిస పెడతాడు. దాన్ని కూర్చొని ఇత్తలేడు, నిల్చొని ఇత్తలేడు. ప్రొద్దున్నే మీటింగ్ పెట్టిండే అందరూ. నీ గురించే ముచ్చట పెడతాను. ప్రైమ్ మినిస్టర్ సీఎం ఇంకా లేవకపాయని. మరి లేచినాక ఏం చేస్తాను? ఇంత కాఫీ అన్న పెడతలేవు. ఏమైంది మధు, ఇవాళ ఇంత లేటుగా లేచినావు? ఏం కాలేదే, నైట్ ఎందుకో నిద్ర పట్టలేదు. ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. ఫస్ట్ అయితే నీకు ఏది చదువుకోబుద్ది అయితే అది చదువుకోరా. ఇప్పుడే జాబ్ల గురించి ఆలోచించకు. పెళ్ళి కానీ అయ్యే ఇంకా పిల్లలు కూడా పుడతారు. ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తారు? పూజ దావే, కాఫీ వేసుకుందాం. నా బిడ్డ సాయి అయింది ప్రొద్దున్నే, నువ్వు ఒక్కనే పోయి వేసుకపోరాదు. మళ్ళీ నా బిడ్డ ఎందుకు? నీకెందుకు అత్త, నా పెళ్ళని నా ఇష్టం. అవుజుడు ఎప్పుడు దాని మీద మీదనే పడతాడు, దాని పానం తింటాడు. ఆ మనవన్నేమో బాగా లవ్ చేస్తాన్నావు, మంచిగా ప్రేమగా చూసుకుంటాండు నా మనవడు నీ మనవరాల్ని. గది కూడా తప్పేనా నీకు? ఏం చూసుకుంటాడు? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, మంచిగా ఇన్ని పైసలు సంపాదించి ఏదంటే అది కొనియాలి. అన్ని కొనిస్తున్నాడు కదా మమ్మీ, ఏం తక్కువ చేసిండు మధు నాకు? సంపాదించాలి, సంపాదించి కొనియాలి, అట్టిగా కాదు కొనిచ్చుడు. మీకు విషయం తెలుసా అత్తమ్మ? ఏందో నా అల్లుని గురించేనా? నా తమ్ముడు మస్తు క్లెవరు. ఎవరైతే ఏంది బేవరైతే ఏంది ఉద్యోగం సంపాదించడానికి. వాడు బీటెక్ ఇటు కాగానే అటు జాబ్ వచ్చింది తెలుసా ఆయనకి. 2 ఏళ్ళు వేసిండు అందులో, నెలకు 2 లక్షల జీతంతో. 2 లక్షలకా నెలకు? వయమ్మో, అంటే 24 లక్షలు సంవత్సరానికి. మరేమైంది? 2 ఏళ్ళు వేసినాక సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చేసుకున్నాడు పాపం. వాడు దోస్తులు కొందరు మోసం చేసిండ్రు, అయిపోయా మొత్తం లాస్లో పడ్డాడు. గంతే కదా. నాకు ఇట్లాంటి అన్నిరికే బిజినెస్ అని పెట్టుడు, అంత పైసా అంతా నాశనం చేసుడు. సంపాదించలేదు కానీ ఉన్నది పోగొట్టుడు. వాడు మమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగలేదు అత్తమ్మ, వాని పైసలతోటి వాడే పెట్టుకున్నాడు. అయిపోయా ఇక పైసా అంతా గుండుస్తున్నాయే. మీ అక్కని అడుగుతేమో దాన్ని ఆస్తులు ఉన్నాయి ఇవ్వకపోదురా. ఏమో నీకు బాగున్నాయని నువ్వే పెట్టుకున్నావా? నేను అట్లా వాళ్ళని వీళ్ళని అడిగే టైపు కాదత్తమ్మా. అందుకే గట్లయింది, మంచిగా అయింది. మీ అక్క సోతోటి ఇస్తే మంచిగా బిజినెస్ మంచిగా అవుతుండే. నీ సోతోటి పెట్టుకుంటే గట్లనే అవుతుంది. విన్నవానే పూజ? నీ మొగుడు తెలుసు మమ్మీ, నాకు ఎప్పుడో చెప్పిండు. ఎప్పుడో చెప్పినాడు? మరి నాకు చెప్తలేవు? ఇప్పుడు కాదు మమ్మీ, నాకు పెళ్లి చూపులు అప్పుడే చెప్పిండు. దాని గురించి అత్తమ్మ, వాడు ఎప్పుడు ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. ఇంకోటి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు. బిజినెస్లు చేస్తే గిట్టనే ఉంటుంది. ఇంకోసారి నీ చేత పెట్టకలడు, నీ చేతి మంచిది కాదు, గందుకే గట్ల లాస్ అయింది. నెక్స్ట్ టైం నీ చేతనే పెట్టిస్తా. మంచిగా డెవలప్ కాలేననుకో, అప్పుడు నీ సంగతి చెప్తా. ఓ నేను ఎవ్వలకు పెట్టా. ఓ అమ్మో, ఇంత లాస్ అయిందని మొత్తం నా గుంజుకపోతావు నువ్వు. ఓ నీకు బాగున్నది ఆస్తి, నీది గుంజుకపోతా. ఓ నేనైతే నీ జోలికి రానుల్లో. ఏమన్నా అయితే ఊకుంటావా నువ్వు? నీ పెళ్ళాన్ని చేత పెట్టించుకో, నాకేంది. ఇంకోసారి నా మనవన్ని ఏమో నాకు చెప్తానా? అంటే ఏం చేస్తాడు? ఏదోటి అంటాడు నన్ను, అంతే. ఆడనుడు కాదు, నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు నొక్కుతా నిన్ను.
ఏమో నా ముందటే నా మనవాన్ని తిడతాంది ఇష్టం ఉన్నట్టు. నేను ఎందుకు తిట్టినా పెద్దమ్మ, అల్లుడు గిట్లా గట్లా అని చెప్పినా కంటే. అయితే ఏంది, అడుగు దాన్ని ఎంత మంచిగా చూసుకుంటాను పెళ్ళాన్ని. ఒక్కొక్కడు పట్టించుకుంటలేడని ఏడతాడు ఎరికేనా, దానింట దీనింట పడతాడు. నీ మొగుడిని నీ ఇడిచిపెట్టి వాయే కదా, గట్లా ఇడిచిపెట్టి పోతా మంచిగుందా? నా మొగుడు పోతే ఏంది, మంచిగా సంపాదిస్తాడా? సంపాదించి రూపాయి కూడా పంపలే అంటావు కదా. ఎందుకు పంపలేయో, పంపకపోతే ఈ ముగ్గురు పెళ్ళిళ్ళు ఎట్లా చేసిన నేను? అమ్మని ఒక్క రూపాయి పంపలే, ముగ్గురిని నేనే కష్టపడి పెంచినా అని చెప్పింది. రూపాయి పంపలే, మొత్తం నేనే చూసుకున్నా అంటే కదనమ్మా. అంటే పెళ్ళిళ్ళ దాకా పంపిండు, ఇక ఇప్పుడు పంపుతాను లేడు. మొన్న గోల్డ్ పంపిండు అంటే కదా మమ్మీ. దీని రోగం పాడగాను అన్నీ చెప్పద్దే అంటే చెప్తుంది. ఏ పాట పంపిండు? 10 తులాలు పంపిండు, అంటే దగ్గర దగ్గర 10 లక్షలు. మంచిగానే పంపుతాడు కదా. మరి జాగ్రత్త పెట్టుకుంటున్నారా లేదా? ఏడ పెట్టుకున్నారు బంగారం? అంత బంగారం ఉన్నది నీ దగ్గర, ఏం లేనట్టే చేస్తావు. బంగారం ఉన్నదని తెలిస్తే మళ్ళా కట్నం కావాలని అడుగుతారు. ఇక బయట రోజులు మంచిగా లేవు కదా అదినమ్మా. ఈయన పాత బంగారం అది ఇది అంతా కలిపి బ్యాంకులో పిచ్చుకుడి చేసిన. ఏంది, బంగారం ఫిక్స్డ్ చేసినావా? పిచ్చుకుడి చేసిన. ఎందుకు? ఇక నువ్వు ఎంత కావాలన్నది ఇయ్యరాదు పిచ్చుకుడి చేస్తే. పిచ్చుకుడు ఏంది పిచ్చుకుడు? దారల పిండి పిచ్చుకుడా, జొన్న రొట్టె పిచ్చుకుడా? గది మీ ముసలాళ్ళకి తెలియదు, గది బ్యాంకులు ఉంటుంది ఒకటి, వేసుకోవచ్చు కదా అత్తమ్మ. మరి ఇక బ్యాంకులో పెడితే ఏమొస్తుంది? నేను ఒక్క అని ఉంటే నాకు భయమే పాడవుతుంది. ఇప్పుడు వచ్చేమంతకపోతాడో తెలియదు. ఈయనే ఉంటాను కదా. అవ్వా అవ్వా అవ్వా, ఈడుంటానా అని నేను ఇప్పుడు వేసుకొని తిరుగుతే అన్నీ కొట్టేద్దామని చూస్తాను వీళ్ళు. ఇక పిచ్చుకుడి చేసినది ఇయ్యరాదు. మరి ఫిక్స్డ్ చేస్తే ఏమొస్తుంది? ఏ సంవత్సరానికి ఇంత 1/2 గ్రాము పెరుగుతుందట. నేనేడిన్లే, పైసలు ఫిక్స్డ్ చేస్తారు కానీ గివి ఫిక్స్డ్ చేసుడు ఏంది బంగారాలు? ఇల్లు పట్టిగానే పోతుంది కదా అత్తమ్మ, ఇల్లు కూడా పిచ్చుకుడి వేసుకుంటే అయిపోతుండే కదా. ఇక నవ్వుతారు కానీ ఇక ఇల్లు బ్యాంకులో పడుతుందా? మీకైతే ఏ తెలివి లేదు. ఏమో ఉద్యోగం చేసిండట, ఏందో బిజినెస్ పెట్టిండట, గదేనా నీ తెలివి? మమ్మీ ఆకలి అవుతుంది. అదేనమ్మా, నువ్వు పూజ ఇద్దరు పోయి ఇంత పూరీలు చేయిపోండి. ఏం నానబెట్టలే నిన్న. పూరీలా? ఆయిల్ ఫుడ్ అంటావు కదా. ఇక మరి ఏం లేనప్పుడు అయ్యే తినాలి. చేయిపోండి తొందర, నాకు కూడా గావరైతుంది. వావ్, పూరీలు ఈ మధ్య తినక మస్తు రోజులైంది అమ్మ. సూపర్. అమ్మకు అన్నీ మంచిగా గుర్తొస్తాయిరా కరెక్ట్ టైంలో. ఫుల్ ఆకలి అవుతుంది. దానికి ఈడ నేను చేసేదాన్ని ఉన్నా కదా, నేను నా బిడ్డే. దానికి ఎందుకు గుర్తురావు? మంచి మంచి గుర్తుకొస్తాయి. ఇక అయినమ్మా మీ కోడలికి నేర్పియరా పూరీలు చేసుడు? అబ్బో, నా బిడ్డ డెలివరీ అయ్యేదాకా నేను ఎట్టు పోను. నా బిడ్డనే వాళ్ళు చూసుకోవాలి. ఏడుకోతాన్నావు? గా అమెరికాకు పోయినట్టు ఏ పడుతుంది? దీని నుంచి గా వంటింట్లకే కదా, నీ బిడ్డను మేము చూసుకోమా? అబ్బో, నేను అస్సలు నమ్మ ఎవరిని. నా బిడ్డ కాక 5 ఏళ్ళకైంది. దీని మొద్దు చెత్తకిన వారెత్తే మొద్దుకు మొద్దు కూర్చొనే ఉంటుంది. ముడ్డి కదులుతానే లేదా నుంచి. ఇక గట్లుంటే కట్టమే అదేనమ్మా. బిడ్డకు బాగా అలవాటు చేస్తాను. రేపు ఎట్లనో ఏమో. రేపైనా ఎల్లుండైనా అమ్మ ఇన్నే ఉంటుంది, అక్క ఇన్నే ఉంటుంది. ఎవరికేం కష్టం కాదు. నా బిడ్డకే అన్ని కట్టాలు. నీ బిడ్డకేమైంది? నువ్వు ఇన్నే ఉంటేవి, నీ బిడ్డ ఇన్నే ఉండే. ఇంకా దానికి అత్త మామ కూడా ఉన్నారు. మా అక్కకి అత్త మామనే లేరు. అత్త మామ లేదు, ఎవ్వరు లేరు. ఆమెకు మంచిగా టింగురంగా అనుకుంటా తినుకుంటా ఉంటుంది. నా బిడ్డను మీరు అందరు కాల్సుక తింటాండ్రు. ఆ పూరీలకు ఇంత కూర ఉంటే మంచిగుండు, కౌసు కూర. పన్నీర్ దేవన్నావే, చేసుకుందామా? అవుతే అల్లుడు, పన్నీళ్ళు మంచిగా ఉంటాయి మెత్తగా. పూరీలలో పెట్టుకుంటే లటక లటక మింగచ్చు. ఉటక మింగుతావు నువ్వు, నీకేంది? నాళ్ళుంది పోతుంది సొమ్ము. ఏం తినకుండా ఉపాసం ఉంటారా? అద్దురా తమ్ముడు, పన్నీర్ వేసుకోవాలంటే ఒక 2-3 లీటర్ల పాలు తెచ్చుకొని మనమే వేసుకుందాం. బయట పన్నీర్లా ఏందో ఏందో కలుపుతాండట, అస్సలు మంచిది కాదు. అవునే అక్క, కరెక్ట్ చెప్పినావు. నాకేది ఇట్టామని అనుకుంటానో మనసులా కథం వెంటనే కదా అర్థం చెప్తాను. వీళ్ళందరికీ నా విన్నర్ వాయిస్ వినబడుతుంది ఏంది? మరి ఏం చేస్తాం? అట్టి పూరీలా మలుసుక తిందామా? ఆలు కుర్మా వేసుకుందామా? వావ్, సూపర్. ఏ ఆలు ఫుర్మనో ఏం ఫుర్మనో నాకైతే పట్టది. మా ఆయనకు ముందే ఆతం, గాలిగడ్డ తింటే ఇంకింత ఎక్కువైతుంది ఆతం. ఆయనకు ఆతం అయితే నీకేం బాధ అవుతుంది? నీకేం తెలుసు నా బాధ? రాత్రి అంతా వండి పుస్స పుస్స ఒత్తుతాడు, గబ్బు వాసన వస్తుంది. నేను రోజు వచ్చి గీడ సోఫాలో వంటన్నా. మంచిగా అయింది ముసల్దానికి. ఎప్పుడు నా మీద ఏదో ఒకటి సాడీలు చెప్పుకుంటూ కూర్చుంటుంది.
పూజ ఆలు కుర్మాని అయిపో, తిననోళ్ళు వాటి పూరీలు తింటారు. నాకు మా ఆయనకి ఇంత గుడ్డు కూర వేయండి, 4 గుడ్లు వాళ్ళగొట్టి. 4 గుడ్లు ఏం చాలుతాయి, ఓ 1/2 డజన్ గుడ్లు ఎత్తా. నాలుగని అట్లా మాట వరుసకు అంటన్నా, 1/2 డజన్ వెయ్యు. ఓరు దీని బక్క ముసల్ది, నేను 2 గుడ్లు వేసుకుంటేనే బేవుల మీద బేవులు వస్తే అరిగే పాడేదాదు. ఈ 1/2 డజన్ గుడ్లు ఎట్లా తింటుందో ఏమో, దీనికి కడిపోయలేదు కదా మళ్ళీ చూస్తే. అల్లుడు పూజ పూజ అని తిరుగుతావు కదా, ఒకరోజు చేస్తేంది నువ్వు పూరీలు 4 గడ్డ కూర. కాదు, నాకు హెల్ప్ చేస్తావా? మన ఇద్దరం కలిసి చేద్దామా? సరే, నాకు కూడా కొంచెం రిలాక్స్ ఉంటుంది, బాగా స్ట్రెస్ అవుతుంది ఈ మధ్య. చేసుకోండి ఇక, తొందరగానే ఉండ్రి, ఆకలి అవుతుంది. అబ్బా, ఎట్లన్నా వేసి అల్లు నిరికిచ్చిన ఓగా పూరీలు ఒత్తుకుంటా గోలించుకుంటా ఇటు కూర వేసుకుంటా ఉడియెత్తాడు అవన్నీ. అత్త, పిండి తెచ్చిస్తా, తడిపియు. అవో మళ్ళీ నాకు చెప్తావు, ఆ పిండి మొగోళ్ళు అయితే మంచిగా విసుకొస్తుందట. ఓ నాతోటి కాదు ఇంతమందికి పిండి విసుకుడు. మరి ఆలుగడ్డలు తెచ్చిస్తా, పొట్టుగీకి. ఏ గాలిగడ్డలు నాకు పొట్టు గీకుడు రానే రాదవ్వా, ఎంత గీకిన పొట్టు అట్లనే పాడవుతుంది. మరి తినేస్తుందా మంచిగా? ఏగా తినచ్చుడు, తింటా తింటా, చేసినాక ఎందుకు తినరాదు, మస్తు తింటా. నాకైతే 4-5 పూరీలు ఎక్కనే ఉండ్రి. నువ్వు తినుడే 20-25 తింటావు, ఇంకా 5 ఎక్క చేసుడు అంటే 30 పూరీలు చేసుడానికి ఒక్కదానికి. ఇక కిలో పిండి వస్తుంది, నాకు కూడా ఎక్కనే కావాలి చెప్తాన్న ముందే. నేను మధ్యాహ్నం 2, రాత్రికో 2 కూడా తింటా అన్నం కూరలకు. పూజ పావే, ఓ పెద్ద కంపెనీ పెడదాం పా, పూరీల కంపెనీ. కానీ ఎందుకురా, గట్లే అంటారు అందరూ. టిఫిన్ చేసినట్టు వేయండి అందరికి, మనిషికి 4 వస్తే చాలు. అరే నాకైతే 2 చాలురా. ఓన్రిగా తొందర లేవుండ్రి. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.